హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 13th వీడియో వచ్చేసి లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. సో ఈ వీడియోలో మనము లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు మనము లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ యొక్క స్టేట్మెంట్ చూద్దాం. సో స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ స్టేట్స్ దట్ ద స్టేట్ ఆఫ్ బాడీ that is rest or motion is unaltered if a force acting on a body is replaced by another force of same magnitude and direction acting along the line of action of replaced force. సో దీని అర్థం ఏంది? సో దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న బొమ్మ గీసుకున్నా. సో ఈ బొమ్మను మనం అర్థం చేసుకుంటే అది ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క లైన్ విడదీసుకుంటే చెప్తా. ఇట్ స్టేట్స్ దట్ ద స్టేట్ ఆఫ్ బాడీ దట్ ఈస్ రెస్ట్ ఆర్ మోషన్ ఈజ్ అన్ఆల్టర్డ్. అంటే దాని అర్థం ఏంటంటే బాడీ యొక్క స్టేట్ చేంజ్ కాదు. అంటే స్టేట్ అంటే ఏంది? అది ఏ పరిస్థితులు ఉంది, దాని సిచ్యువేషన్, అది రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా, అది చేంజ్ కాదు. ఎప్పుడు? ఇఫ్ ఎ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అ బాడీ ఈజ్ రిప్లేస్డ్ బై అనదర్ ఫోర్స్. అంటే సపోజ్ ఒక ఫోర్స్ ఉంది, ఈ ఫోర్స్ని ఇంకో ఫోర్స్ రిప్లేస్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఎఫ్ఏని ఎఫ్బిని రిప్లేస్ చేసినప్పుడు ఆఫ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అంటే ఈ ఎఫ్ఏ ఎంతైతే డైరెక్షన్, ఎఫ్ఐ మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుందో, ఏ డైరెక్షన్లో అయితే ట్రావెల్ అవుతుందో సేమ్ అదే డైరెక్షన్లో అదే మ్యాగ్నిట్యూడ్ తోటి ఎఫ్బి కూడా ట్రావెల్ అవుతుంది. యాక్టింగ్ ఆఫ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ యాక్టింగ్ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ రిప్లేస్డ్ ఫోర్స్. అంటే ఇక్కడ మీరు కరెక్ట్ గమనించినట్టయితే ఇప్పుడు ఎఫ్ఏని మనము దేంతో రిప్లేస్ చేసినాము? ఎఫ్బి తోటి. సో ఆ ఎఫ్బి ఎట్లా యాక్ట్ కావాలంటే అలాంగ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఎఫ్ఏ. అంటే దాని అర్థమైంది, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంది? సపోజ్ ఫోర్స్ ఇట్లా యాక్ట్ అవుతుంది అన్నప్పుడు ఆ ఫోర్స్ ఏ డైరెక్షన్లో అయితే యాక్ట్ అవుతుందో దాన్ని మనం ఎక్స్టెండ్ చేసినాం అనుకోండి, దాన్ని లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటారు. అంటే ఏ డైరెక్షన్లో అయితే ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్లో ఒక లైన్, డాటెడ్ లైన్ ఎక్స్టెండ్ చేయడంని లైన్ ఆఫ్ యాక్షన్ అంటాం. ఇప్పుడు ఈ రిప్లేస్డ్ ఫోర్స్ ఎట్లుండాలి? ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఉందా అదే డైరెక్షన్లో ట్రావెల్ కావాలి విత్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇప్పుడు ఒక ఫోర్స్ని మనం ఇంకో ఫోర్స్ తోటి ఎట్లా రిప్లేస్ చేయాలంటే రిప్లేస్ చేసిన ఫోర్స్ ఏదైతుందో ఆ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉందా, ఆ లైన్ ఆఫ్ యాక్షన్ నుంచే మనము రిప్లేస్ చేసిన ఫోర్స్ అనేది ట్రావెల్ కావాలి. అంటే ఇప్పుడు ఎఫ్ఏ ఉంది, నేను ఎఫ్ఏని రిప్లేస్ చేయాలనుకుంటున్నా, ఎఫ్ఏని రిప్లేస్ చేసిన ఎఫ్బి తోటి. ఇప్పుడు ఎఫ్ఏ మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుందో ఎఫ్బి మ్యాగ్నిట్యూడ్ అంతే ఉంటుంది. డైరెక్షన్ కూడా ఏ డైరెక్షన్లో పోతుందో అదే డైరెక్షన్లో పోతుంది. ప్లస్ ఇప్పుడు దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఉందా, ఎఫ్ఏ లైన్ ఆఫ్ యాక్షన్ ఉందా, ఆ లైన్ ఆఫ్ యాక్షన్ డైరెక్షన్లో ఎఫ్బి కూడా యాక్ట్ కావాలి. అట్లా యాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీ యొక్క పొజిషన్, అంటే బాడీ యొక్క స్టేట్ అనేది చేంజ్ కాదు. నువ్వు ఇట్లా ఫోర్సెస్ని రిప్లేస్ చేసుకుంటే బాడీ యొక్క స్టేట్ అనేది చేంజ్ కాదు. సో క్లియర్గా అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటంటే అసలు ఈ లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ కండిషన్స్ ఏంది అంటే వేటికి అప్లై చేయొచ్చు? ఫస్ట్ థింగ్ రిజిడ్ బాడీ. అది ఒకవేళ రిజిడ్ బాడీ అయితేనే ఈ లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ అనేది అప్లికబుల్. ఎందుకంటే ఒకసారి చూడు, ఒకవేళ ఇది రిజిడ్ బాడీ కాదనుకుందాం, సో ఇది వచ్చేసి నార్మల్ బాడీ, రియల్ బాడీ అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేసి, ఇప్పుడు నేను ఇట్లా ఫోర్స్ అప్లై చేసిన, ఇప్పుడు ఇదే ఫోర్స్ నేను ఇక్కడ రిప్లేస్ చేసిన అనుకుందాం. ఇప్పుడు ఈ ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవ్వడం వల్ల బాడీ అనేది డిఫామ్ కాలేదు అనుకుందాం. సో ఇక్కడ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు బాడీ అనేది డిఫామ్ కాలేదు. సో ఇప్పుడు ఇదే ఫోర్స్ని నేను ఇక్కడ రిప్లేస్ చేసిన. సో ఇక్కడ రిప్లేస్ చేసినప్పుడు ఈ ఫోర్స్ అనేది బాడీని డిఫామ్ చేస్తుంది. సో బాడీ డిఫామ్ అవుతుందంటే మనము లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీని అప్లై చెయ్యలేము. అప్పుడు మొత్తం మారిపోతుంది. సో ఇది ఓన్లీ రిజిడ్ బాడీస్కి అప్లై చేయొచ్చు. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం రిప్లేస్ చేసే ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫోర్స్ అనేది లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ రిప్లేస్డ్ ఫోర్స్ నుంచే పాస్ కావాలి. అంటే ఇప్పుడు దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఉందా, ఆ లైన్ ఆఫ్ యాక్షన్ నుంచే కొత్త ఫోర్స్ ఏదైతే ఉందో అది పాస్ కావాలి. సో క్లియర్గా అర్థమైందా లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్?